రోడ్ ఎక్కుతున్నాం. ఈ ప్లేస్ లో రోడ్ ఎక్కుతున్నాం అన్నమాట పైకి. 3 గంటలకి ఆడికి మళ్ళీకి వచ్చేది. నేను ఇటు వచ్చానే అనేసి ఇది కదా దారి అనేసి ఆ దారంబడి అటు వెళ్ళిపోయాడు. మాట బ్రిడ్జ్ ఎక్కి అవతల పక్కన నుంచి కాలువ అవతల నుంచి దాడికి వెళ్ళి ఒక బండరాయి ఎక్కడ చూస్తే ఇంకా అక్కడ అలా గుండు కూర్చొని అలా ఆగున్నాడట తెల్లారి దాకా. తెల్లారేసరికి వచ్చేసాడు మళ్ళీ వెళ్ళి. కత్తుంది, కుక్కులు లేవు. ఏమైంది రా బాబు అంటే ఇంకేముంది. పేషెంట్ పైగా బాగున్న మనిషి టైఫాయిడ్ వచ్చి నీరు సంత ఉన్నాడు. అది పరిస్థితి. మా వాడు అలా చేసిండు అన్న, భయపెట్టేసాడు. చచ్చిపోయిన మొన్న చచ్చిపోడు కదా లేకుంటే రాజు ఇంకా వాడు ఏమైంది మన ఆట రెండోసారి ఆడ తీసుకెళ్ళలేదు మనం. సంటిగాడు చచ్చిపోయాడు. యాక్సిడెంట్ చచ్చిపోయాడు. ఆడు కూడా వచ్చాడు ఆయన ఎతుకుతాను. ఫస్ట్ మనం ఎత్తాం, మళ్ళీ అంటే మనకు అడిగి తెలియదని తీసుకొచ్చాం వాడిని. బా అప్పుడు అంత మైండ్ సెట్ లేకుండా పోయాడు. మరి నీవెందుకు వదిలేసు? నేను దొరకట్లేదు కదా, నేను రోడ్ పక్కకి వచ్చాను. మనం కొత్త వాళ్ళం కదా, ఆ లోపలికి ఎవడు వెళ్తాడు చెప్పు. ఎందుకు అలాగే వెళ్ళేసి ఇలా తిరిగి నేను బాంబ్ బ్లాస్టింగ్ అన్నా చూడ అక్కడ దిగాను. నేను ఇక్కడ వచ్చి బండి కాడ నడిచి వచ్చి ఇక్కడ ఉన్నాను. నాకు నేను పట్టుకుని ఉన్నా. ఇంకా రాడే వ్యవసాయం లెక్కలు పిలిచిన కుయిపు లేదు పైకి లేదు. ఈ టైం నుంచి ఈ టయానికే మధ్యాహ్నం టయానికి వచ్చాం. కాదరా వీరస్వామి, మీ మాంగారికి నువ్వు అంత సపోర్ట్ చేస్తలేదు, మరి సపోర్ట్ చేయరు కదా? సపోర్ట్ అయితే ఆ రోజు నైట్ అంతా నిద్రలేదు. మరి 2 సార్లు వచ్చాం. అటు ఆ సెంటు బాగా తీసుకొచ్చి ఆ టేకులు అలా మొత్తం పక్క తీసుకెళ్ళి మొత్తం అది ఉంది కదా మాట బ్రిడ్జ్ కాలువ, ఆ కాలువ ఒకటి దాకెళ్ళాం. మాటలన్నీ కేకేసినా మనకి ఉలుకు లేదు పలుకు లేదు. అలా బాగా పట్టుకొని వెళ్ళుంటే అది దిగున బద్దాయిపోయిన కొండ దిగితే ఎక్కడికి ఇంటికి పెద్దమల్లంపాడు వెళ్ళిపోయాడు. పెద్దమల్లంపాడు ఇంటి కూర అక్కడ కలిసి మాట. మళ్ళీ అక్కడ మళ్ళీ వెళ్ళి మేము వెళ్తాడికి 12 అవుతుంది. అక్కడ మళ్ళీ పొలే మన వర్షం మళ్ళీ జిఎం వాళ్ళు వెళ్ళే మన ఇంటి వాళ్ళకి పెద్దోళ్ళకి ఒకసారి అలాగే అయ్యిందని మా బుడ్డాడు చెప్పాడు. అప్పుడు కొద్దిగా మళ్ళీ రిటర్న్ అప్పుడు 10th అంట. ఆడు 10th లోనే తప్పిపోయాడు. అక్కడ తేలి ఎక్కడ తేలాడు? అటు ఇటు ఉన్నాయి కదా, ఇటు ఏ ఊరు? కుక్కుల కోసం లైన్ కంప్లైంట్ లైన్ కంప్లైంట్ కాదు, కుక్కులకి వెళ్ళి అది ఎప్పుడు నుంచో చెప్తున్నాడు. బా వెళ్తాం బాగుంది. సర్లే ఈడిలా అవుతానికేనేమో నాకే తెలియదు. ఎప్పుడో అక్కడ అమ్మాయిని ప్రేమించుంటాడు పోయాడు. లోకల్ అమ్మాయిని, అమ్మాయి బాబు లోకలని పోతున్నాడు 10 కుక్కల పేరు చెప్పి. అంతే కదా మరి. అంతే మళ్ళీ మేము పొద్దుపోయే టైంలో వచ్చాము. చీకటి అవుతుంది ఇంకా అయిపోయింది. అప్పుడే ఆడసేలు కొత్త అనమాట. ఆడసేలు నా దగ్గరే ఉంది చూడు. ఇప్పుడు నేను చంపేది తెల్లాగినట్టుంది. ఇప్పుడు అక్కడ అందరూ అదే ఈడే కావాలని కాలువ దాడేటప్పుడు కొట్టిపోయడము ఇలా అబద్ధం ఆడుతున్నది మా డాడీ మీద. అవును మరి సృష్టించేస్తారు అప్పుడే బా. ఇప్పుడు నీ చెప్పింది కరెక్ట్. ఫోన్ నీ దగ్గర ఉండే, అన్ని నీ దగ్గర ఉండే. అదే కొట్టుపోయడము మామూలుగా తెలిసేది చూసారా వీరస్వామి? అంతేనా? ఓకే ఓకే అంతేనా. దూరం కదా.
పక్కనే రోడ్ అనమాట, కార్లు పెట్టుకో